హలో హాయ్ అందరికీ నేను పూజితానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రథసప్తమి రోజున నేను పూజ ఎలా చేసుకున్నాను ఇంట్లో, ఇంకా మేడపైకి వెళ్ళి ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ముందుగా ఇలా తులసి అమ్మవారికి పూజ చేసుకున్నా, గంధం బొట్లు పెట్టుకొని పూలతో అలంకరణ అది చేసుకొని దీపం అది వెలిగించుకొని దీపం నైవేద్యం అని ప్రసాదించుకున్న తులసి అమ్మవారికి. ఇంకా హారతి అది చూపించుకొని ఇలా తులసి అమ్మవారికి పూజ చేసుకున్నానండి. ఇంకా తర్వాత గుమ్మంలో ఇలా ముగ్గది వేసుకున్నా. రథసప్తమి కదండి, రథం ముగ్గు వేసుకున్నా, పెద్ద ముగ్గే వేసుకున్నానండి. ఇలాగా ముందుగా గుమ్మానికి గంధం బొట్లు పసుపు బొట్లు పెట్టుకొని ఇంకా పూజ చేసుకున్నానండి. గుమ్మానికి కూడా పూజ చేసుకొని ఇలాగ ముగ్గది వేసుకున్నాను గుమ్మంలో. రథసప్తమి కదండి, ఇలాగ మనం ముగ్గు వేసుకోవాల్సిందే కదండి. రథం ముగ్గు పెద్ద ముగ్గు వేసుకున్నా. ఇలాగ నేను గుమ్మంలో ముగ్గది వేసుకున్నాను అనమాట. ఇంకా నేను ప్రతిరోజు ఇలాగా గుమ్మం ఎంట్రన్స్లో కుడివైపున ఇలాగ రాగి చెంబు పెట్టుకుంటానండి. అదే వీడియోలో మీ అందరికీ చూపిస్తున్నాను. ఇంకా నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు కంపల్సరీగా లైక్ కూడా చేయండి, షేర్ చేయండి అందరికీ. ఇంకా ఇంట్లో పూజ అయితే ఇలా చేసుకున్నానండి. ఇంట్లో పూజ మామూలుగా చేసుకున్నాను. ఆ తర్వాత పైకి వెళ్ళి స్వామివారికి సూర్యనారాయణ స్వామివారికి అర్ఘ్యం అది చూపించుకున్నా. ఇంట్లో పూజ అది చేసుకొని పైకి వెళ్ళాను నేను. ఇదిగోండి, ఇంకా మేడపైకి వచ్చి స్వామివారికి అర్ఘ్యం అది చూపించుకున్నా. ఇంకా రథం ముగ్గది వేసుకున్నాను. రథం ముగ్గది వేసుకొని పూజ అది స్టార్ట్ చేసుకున్నా. ఇంకా ముగ్గు వేసుకొని ఇలాగా కలరింగ్ అది చేసుకున్నా కొంచెం. ఆ తర్వాత ఇలాగ పూజ అది స్టార్ట్ చేసుకున్నానండి. ఇదిగోండి చిక్కుడుకాయ రథం చేసుకున్నానండి. చిక్కుడుకాయలతో రథం చేసుకొని పూలు అలంకరించుకొని ఇంకా గంధం బొట్లు పెట్టుకొని చిక్కుడుకాయకి ఇలా పూజ అది స్టార్ట్ చేసుకున్నా. ఇంకా నైవేద్యంగా ప్రసాదం అది వండి పెట్టుకున్నా. స్వామివారికి పరవన్నం అది వండుకున్నానండి ఇంట్లోనే. ఇంకా దీపం అది వెలిగించుకున్నాను. 7 ఒత్తులు వేసి ఆవు నేతితో దీపం అది వెలిగించుకున్నా. ఇంకా సూర్యనారాయణ స్వామివారిని తలుచుకుంటూ మనసులో పూజ అది ఇలా చేసుకున్నా. సూర్యనారాయణ స్వామివారికి 108 సార్లు నామం చదువుకుంటూ ఇంకా సూర్యనారాయణ స్వామివారికి 12 నామాలు ఉంటాయండి, అవి కూడా చదువుకున్నాను నేను. ఇంకా చదువుకొని స్వామివారికి ఇలా పూజ చేసుకున్నా. ఇంకా అర్ఘ్యం చూపించినప్పుడు కూడా స్వామివారికి సూర్యనారాయణ స్వామివారి నామాలు ఉంటాయి కదండి, 12 నామాలు అవి చదువుకున్నాను. ఇంకా రాగి చెంబులో పసుపు కుంకుమ గంధం ఎర్ర అక్షింతలు ఎర్ర పువ్వులు అంటే గులాబీ పువ్వులు కానీ ఎరుపు పువ్వులు ఏమన్నా వేసుకొని అర్ఘ్యం సమర్పించుకోలేండి. ఇంకా అలాగే సూర్యనారాయణ స్వామివారికి అర్ఘ్యం అది సమర్పించుకొని ఇలా పూజ అది చేసుకున్న. మేడపైకి వెళ్ళి ఇంకా పూజ ఇలా కంప్లీట్ చేసుకున్నానండి. రథం ముగ్గది వేసుకొని ఇంకా పూలతో అలంకరణ అది చేసుకున్నా. ఇంకా అష్టోత్తరనామాలు స్వామివారికి సూర్యనారాయణ స్వామివారికి అష్టోత్తరనామాలు అవి చదువుకొని స్వామివారి నామాలు 12 ఉంటాయి కదండి. ఓం సూర్యనారాయణాయ నమః, ఓం భాస్కరాయ నమః అనే ఈ నామాలు ఉంటాయి కదండి 12, అవి చదువుకొని సూర్యనారాయణ స్వామివారి నామాలు కూడా 21 సార్లు 108 సార్లు చదువుకున్నానండి. ఇంకా పూజ అలా కంప్లీట్ చేసుకున్నా. రథసప్తమి రోజున మేడపైకి వెళ్ళి అలా పూజ కంప్లీట్ చేసుకున్నా. ఇంకా ఇంట్లో కృష్ణుడికి కూడా పూజ చేసుకున్నానండి ఆ రోజు. ఇంకా కృష్ణుడికి మా బాబు పూజ చేశాడు. ఇలాగా కృష్ణుడికి ఇలా పూజ అది చేసుకొని దీపధూప నైవేద్యాలన్నీ ప్రసాదించుకున్నాం. ఇంకా మా ఇంట్లో కృష్ణయ్యకి మా బాబాయ్ పూజ చేస్తాడండి. ఇలాగా కృష్ణుడికి పూలతో అలంకరణ అది చేసుకున్నాడు తను చేసి. ఇలాగ దీపం అది వెలిగిస్తే ఇంకా నైవేద్యం అది పెట్టుకున్నాను నేను స్వామివారికి. ఇంకా పూజ చేసేటప్పుడు ఫ్లోర్ మీద బియ్యపిండి ముగ్గది వేస్తా కదండి, ఇంకా అలాగ వేసుకొని పూజ అది చేసుకున్నా. ఇంకా అష్టోత్తరనామాలు అన్నీ చదువుకున్నాం కృష్ణుడికి కూడా. ఇంకా సూర్యనారాయణ స్వామివారికి అర్ఘ్యం అది సమర్పించుకొని 21 సార్లు సూర్యనారాయణ స్వామివారి నామాలు అవి చదువుకుంటూ రథసప్తమి రోజున పూజ ఇలా కంప్లీట్ చేసుకున్నా. ఇంకా నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో హారతి తీసుకుంటారని హారతి అది చూపిస్తున్నానండి మీ అందరికీ. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చిందో ఏంటో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఒక లైక్ కూడా చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా స్వామివారి పూజ రథసప్తమి రోజున ఇలా చేసుకున్నానండి. నేను ఎలా అయితే చేసుకున్నానో అదే వీడియోలో మీ అందరికీ చూపించాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని పూజ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రథసప్తమి రోజున ఇలా పూజ అది కంప్లీట్ చేసుకున్నానండి. స్వామివారికి అర్ఘ్యం అన్నీ సమర్పించుకున్నా. ఇంకా పూజ అంతా ఎలా చేసుకున్నాను అనేది మొత్తం ఈ వీడియోలో చూపించానండి. థ్యాంక్ యూ అండి.